సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన 3వ రోజుకు చేరింది. కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైప్ లైన్లను తొలగించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపేట మండలం కోనపాపపేటలో వందలాది మంది మత్స్యకార కుటుంబాలు కాకినాడ అద్దరిపేట రహదారిపై బైఠాయించాయి. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యర్థాల్ని సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని, తమ జీవనోపాధిని దెబ్బతీసే పైప్ లైన్లను తక్షణమే తొలగించాలని నినాదాలు చేశారు. 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే వాళ్లే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బోటును తగలబెట్టి నిరసన తెలిపారు. కొందరు ఆందోళనకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు వాళ్లను అడ్డుకున్నారు. రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అసలు విషయం ఏంటంటే, కొత్తపల్లి మండలం కోనపాపపేటలో మత్స్యకారులు గత 3 రోజులుగా 11 గ్రామాలకు చెందిన మత్స్యకారులు, యువకులు, మహిళలు అరబిందో కంపెనీకి వ్యతిరేకంగా పైప్ లైన్ తొలగించాలంటూ ఇటు ఉప్పాడ నుంచి బీచ్ మీదుగా వెళ్లే రోడ్లన్నీ స్తంభింపజేసి రోడ్లపైనే ఆందోళన చేపట్టారు. దీంతో ఉప్పాడ నుంచి అద్దరిపేటకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అరబిందో పైప్ లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగవుతుందంటూ మత్స్యకారులు తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిపోయారు. అరబిందో పైప్ లైన్లు సముద్రంలోకి వేయడం వల్ల బోట్లతో పాటు వలలు చిరిగిపోవడంతో మత్స్యకారుల జీవన శైలి సర్వనాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బోటుపై 30 కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, బోటు దెబ్బతింటే ఆ 30 కుటుంబాలు రోడ్డున పడతాయని, దయచేసి అధికారులు ఈ పైప్ లైన్లు తొలగించాలని ఎన్నోసార్లు ఆందోళన చేపట్టినప్పటికీ అధికారులు వచ్చి హామీ ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఖచ్చితమైన హామీ ఇచ్చి పైప్ లైన్లు తొలగించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదటైనా సరే అరబిందో పైప్ లైన్ తొలగించేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా 30 రోజుల్లో జరగబోయే ఎన్నికలను 11 గ్రామాల ప్రజలు బహిష్కరిస్తున్నామని, ఏ నాయకులను మా ఊర్లోకి ప్రవేశించడానికి వీలు లేదంటూ హుకుం జారీ చేశారు. మేము సంప్రదాయ మత్స్యకారులు అండి. మాకు జరిగిన అన్యాయం గత సంవత్సరం కింద జరిగిందండి. అది కొంత తెలియపరిచినా సరే మమ్మల్ని ఈ ప్రజలు అసలు పట్టించుకోలేదండి. అరవిందో ఫార్మసీ కంపెనీ నెక్స్ట్ దివీస్ కోసం మేము చాలాసార్లు సిట్టింగ్ చేసుకొని అన్ని రకాలుగా మాట్లాడాలి. ఏ రకమైన స్పందన లేదండి. అందుకే మేము 2 నెలల కిందట మా గ్రామ ప్రజలంతా కూడా మనకు నష్టం జరుగుతుంది. ఈ అరవిందో పైపులు నా సముద్రంలోకి వదిలేశారు. దానివల్ల ప్యూర్ వాటర్ తీసుకొని మంచి వాటర్ వదులుతామని చెప్పి గొప్ప మాటలు చెప్పారండి. ఇది కరెక్ట్ కాదు. ప్యూర్ వాటర్ తీసుకొని కలుషితమైంది సముద్రంలోకి వదిలితే మా మత్స్యం పూర్తిగా నష్టపోతుందండి. దానికోసం మేము 2 నెలల కిందట కూర్చుంటే కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు కూర్చున్న తర్వాత 4వ రోజు మా గ్రామం రావడం జరిగిందండి. మీకు తగిన న్యాయం చేస్తాం, మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పి మాకు హామీలు ఇవ్వడం జరిగిందండి. కొన్ని డిపార్ట్మెంటు రాజకీయ నాయకులు అంటే ప్రజానికానికి టైంకి ఒకసారి మారుతారు, కానీ డిపార్ట్మెంట్ మారదు కదా అని చెప్పి కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎస్పీ గారికి మా గ్రామ పెద్దలు నెక్స్ట్ ప్రజానికి తరపున కూడా వాళ్ళ మాట తీసుకొని వాళ్ళు గౌరవించి వారి మాట ఆలకించామండి. వాళ్ళు 2 నెలల కిందట మాకు చెప్పే హామీను అన్ని రిపోర్ట్స్ పంపించాం, మీకు అన్ని అనుకూలంగా వస్తాయని చెప్పడం జరిగిందండి. మేము ఒక 20 సార్లు కూడా డిపార్ట్మెంట్ చూడు కలెక్టర్ గారి ద్వారా నెక్స్ట్ ఆర్టీఓ గారి ద్వారా కూడా తెలుసుకొని మీకు అనుకూలంగా ఉన్నాయి, రిపోర్ట్స్ అన్ని అనుకూలంగా ఉన్నాయి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. మాకు ఈ 2 నెలలు మాకు ఒక 20 సార్లు తెప్పించుకొని మొన్న తొలిసారి ఒక 6 రోజుల కింద వెళ్తే మాకు మళ్ళీ పంపించాలి రిపోర్ట్స్, మళ్ళీ వస్తాయి. ఈ దివిస్తే ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పంపించాలి, మీకు వస్తాయని చెప్పి మమ్మల్ని మొగ్గు పెట్టడం జరిగిందండి.